మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్ల పసుపు పండగ. మహానాడు 44వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం మహానాడు ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా 33.5% మహిళలకు రిజర్వేషన్ పార్టీ పరంగా కల్పిస్తామని, దేశంలో ఇచ్చిన ఇవ్వపైన తాము ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత రమణ గారు ఉన్నారు. అదే సమయంలో ఈయన ఎన్టీఆర్ కూడా అత్యంత సన్నిహితులు. కేవలం ఆయన రాజకీయాల్లోకి రావడమే కాదు, అంతకు ముందు కూడా సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయనకు సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుతం మన దగ్గర రమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్టీఆర్ గారి జన్మదినం ఈరోజు. తెలుగు తమ్ముళ్ళ పండగ మహానాడు అయితే, మహానాడులో ఎన్టీఆర్ జన్మదినం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. ఏం చెబుతారు మీరు? ఇన్నాళ్ళ నుంచి మహానాడు చూస్తున్నారు కదా. 1980 నుంచి రామారావు గారితో సేవ చేసిన కార్యక్రమంలో ఉన్నాను నేను. 82లో ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినాడు ఆయన పుట్టినరోజుని మేము పండగగా చేసుకోవాలని చెప్పి, పసుపు సైనికులు పండగగా చేసుకోవాలని చెప్పి నిశ్చయించి మహానాడు అని చెప్పి నిర్ణయించాం. ఆనాడు మహాసభ ఉండేది, దాన్ని మహానాడు అని పెట్టాడు. నాడు అంటే పండగ అని చెప్పి మహానాడు అని చెప్పి రామారావు నామకరణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తం అన్ని మహానాడుల్లో పార్టిసిపేట్ చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు రద్దు అయినాయి. 1986లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు 15 కిలోమీటర్లు గోషామహల్ దగ్గర నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దాకా జిల్లాల వారీగా పాదయాత్ర చేసుకుని మహానాడు దిగ్విజయంగా చేసుకుని ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మహానాడులు సాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఆఫ్టర్ 40 ఇయర్స్ 40 సంవత్సరాల తర్వాత మా యువ నాయకుడు యువ కిరణం లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఈ శుభతరుణంలో ఇప్పుడు జూమ్లో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు జరుపుకోవడం జరుగుతోంది. ఈ మహానాడు నిన్న 8 లక్షల మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అయ్యారు. అటెండెన్స్ ఈరోజు 15 లక్షల మంది దాకా అటెండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు కూడా ఇవాళ ప్రత్యేకంగా చాలామంది విరాళాలు ఇవ్వడానికి కానీ లేకపోతే పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపెడతారు రాష్ట్ర వ్యాప్తంగాను. కాబట్టి చాలామంది చాలా ఉత్సాహంగా తెలుగు యువకులు, తెలుగుదేశం కార్యకర్తలందరూ ఈ పసుపు పండుగని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. ఈ 26 సంవత్సరంలో హైబ్రిడ్ మహానాడు, ఇదివరకు కరోనా టైంలో జూమ్ మహానాడులు చేశాం, కానీ ఇప్పుడు మా లోకేష్ బాబు ఆధ్వర్యంలో హైబ్రిడ్ మహానాడు అటెండెన్స్ కూడా తీసుకుని మొత్తం లక్షల మంది కార్యకర్తలు పార్టిసిపేట్ చేసి మహానాడులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే మహానాడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, లోకేష్ గారు వచ్చాక ఎలా మారింది, ఈ మూడు చెప్పండి. అదే సమయం లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటంటారు? ఎన్టీ రామారావు గారు ఉండే రోజుల్లోనండి 26, 27 ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకుని 28వ తారీఖున ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన్ని కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఆయన అభినందిస్తూ అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేవాళ్ళం. ఆఫ్టర్ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 28న ఆయనకు నివాళులు అర్పించాలి కాబట్టి 27, 28, 29 3 రోజులు కన్వీనియంట్ ప్రకారం మేము మహానాడులు చేసుకోవడం మొదలుపెట్టాము. ఇప్పుడు హై టెక్నాలజీ వచ్చిన తరుణంలో మా యువకరణం లోకేష్ బాబు గారు కొత్త సిస్టమ్ పెట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ మీటింగ్లు పెట్టి క్లస్టర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఇది హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు కండక్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఫస్ట్ టైం ఆయన ప్రధాన కార్యదర్శి అయినప్పుడు 86లో 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పూర్వ వైభవంగా ఎంతో వైభవంగా మహానాడు జరుపుకున్నాము పెరేడ్ గ్రౌండ్స్లోని. ఇప్పుడు మా యువకిరణం లోకేష్ గారి ఆధ్వర్యంలో టెక్నాలజీ దాంట్లోంచి హైబ్రిడ్ మహానాడు జరుపుకోవడం అనేది ఒక విశేషం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా హైబ్రిడ్ విధానం ద్వారా జూమ్లో ఎక్కడికక్కడ వాళ్ళు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు. మహానాడులో తీర్మానాలకు వారు కూడా అక్కడి నుంచి ఓటింగ్ వేసి ఆమోదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదట్లో ఎన్టీఆర్ ఉన్న సమయంలో 3 రోజులు మహానాడు నిర్వహించుకుంటే, చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కూడా 3 రోజులు మహానాడు నిర్వహించాం. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక హైబ్రిడ్ విధానంలో, ఎందుకంటే ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు హైబ్రిడ్ విధానంలో ఈసారి మహానాడు నిర్వహిస్తున్నాం. మహానాడు నాటికి నీటికి తరగని వన్య తగ్గలేదు అని చెప్పి వీరంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం వద్ద నుండి.